నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. మిమ్మల్ని ప్రేమించే వారి దగ్గర ఒదిగి మాట్లాడండి. మిమ్మల్ని ద్వేషించే వారి దగ్గర ఎదిగి మాట్లాడండి. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం, ఈ రెండూ ఉన్నవారే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసి మనసుకు ప్రశాంతత ఎక్కువ. కాలానికి కర్మకి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనసులోని భావాలను బయటకు చెప్పలేక మసకబారుతున్న బంధాలెన్నో. జీవితంలో చెడ్డకాలం అనేది రాకపోతే పరాయి వారిలో మనవారెవరో తెలుసుకోలేం. మనవారిలో పరాయి వారెవరో గ్రహించలేం. ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడు అవుతాడు. పరాయి వారిలా భావిస్తే మనవాడు కూడా పగవాడు అవుతాడు. మనం చేసే పని ఆనందంతో అయితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అదే బాధ్యత అయితే జీవితం బానిసత్వం అవుతుంది. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఓడిపోయినంత మాత్రాన ఆట ముగిసినట్టు కాదు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అనుకో. అప్పుడే విజయాన్ని పొందగలవు. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా చూస్తూనే ఉంటాడు. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఎవరు చూడటం లేదు అని తప్పు చెయ్యకు. అందరూ ఇస్తారని అప్పు చెయ్యకు. రెండూ ఆరోగ్యానికి హానికరమే. తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది స్త్రీమూర్తి మాత్రమే. ఎవరి ఎదుట తలదించనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే జీవితం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. అబద్ధాలు, మోసాలు తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి, కానీ శాశ్వతమైన బాధల్ని అనుభవించాల్సి వస్తుంది. నిజాయితీగా ఉండి నిజాలు చెప్పుకుంటూ బ్రతికే వాళ్ళకి తాత్కాలికమైన బాధలు, కష్టాలు ఉన్నా తర్వాత సంతోషాన్ని పొందుతారు. తనని తాను మోయలేని పరిస్థితిలో కూడా 9 నెలలు నిన్ను ప్రేమతో మోసేదే అమ్మ. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎప్పుడైనా ఎక్కడైనా నీ గురించి ఆలోచించేది, నీ క్షేమాన్ని కోరుకునేది, నువ్వు బాగుండాలని ఆశించేది అమ్మ మాత్రమే. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు. తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు.
ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. నిజం కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధాలు అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఏ బంధము నిలబడదు. నమ్మకం అన్నది చాలా విలువైనది. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే జీవితం అందవికారంగా తయారవుతుంది. అందరికీ నచ్చేటట్టు, అందరూ మెచ్చేటట్టు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిదే. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.